అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నించండి, తప్పు లేదు, లేదంటే మా బూతులు మాత్రం తిట్టద్దు అని చెప్పేసి అంటున్నారు. నేననేది ఏంటంటే అది కూటమిలో ఉన్న నాయకులకు కూడా వర్తిస్తుందా లేదా, కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే వాళ్ళ అనుకూలమైన జర్నలిస్టులో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక పోలీసులకు కూడా సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం వన్ సైడెడ్ గానే జరుగుతుందండి ప్రశ్నిస్తే అనేది. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అయితే అందరినీ ఎవరైతే వైలేట్ చేశారో అన్ని పార్టీలకి అది వర్తించే విధంగా ఉండాలి. సార్ ఒక్క సెకండ్ సార్, ఇందాక నేను మావిగన్ మీద చెప్పాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఇందాక నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో చెప్పానో లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన చేస్తున్నది కరెక్టే అని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మావిగన్ కావచ్చు, 3 రాజధానులు కావచ్చు, వాళ్ళ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఎప్పుడు చర్చించరండి. విలేకరులు అడగంగానే అప్పటికప్పుడు సమాధానాలు చెప్పేస్తారా? మా తీసుకోండి, ఇది తీసుకోండి, పార్టీ ఉంది. మస్తానరావు గారు, మీరు నమ్ముతున్నారా వాళ్ళకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఉంది, దాంట్లో వీళ్ళు మాట్లాడుకుంటారు, మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తుంటారు, చెబితే ఆయన విని నోట్ చేసుకుని ఇవన్నీ నమ్ముతారా మీరు? మీరు ఓపిక నమ్మినా నమ్మకపోయినా ఆయన సార్ రాజ్యాంగ నిర్మాత 200 పైగా అడుగుల విగ్రహాన్ని పెట్టారండి. ఆ రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడపాలి కదా. ఏదో విలేకరులు అడగంగానే 3 రాజధానులు అంటారు, ఏదో విలేకరులు అడగంగానే విశాఖపట్నం పోతా ఉంటారు, ఏదో విలేకరు అడగంగానే మా తీసుకోండి, ఇవి తీసుకోండి గన్ అంటారు. అంటే ఏంటిది? అంటే ఇప్పుడు మావిగన్ ఉంది, ఒక చర్చ జరగాలి. అమరావతి రైతుల్ని ఏ విధంగా మళ్ళీ మీరు నిధులిస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఈ భూములన్నింటినీ తీసుకొని వెనక్కిస్తారు, ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి కదా. నేను మావిగన్ వెళ్తున్నాను, మీరు ఓట్లు వేసుకోండి వేశారు కదా ఆల్రెడీ 24లో, మిమ్మల్ని కూర్చోబెట్టారు కదా. అంటే మీరు రాజకీయ వ్యవహారాల కమిటీ వద్దు, మీ చుట్టుపక్కల నాయకులతో కోర్ కమిటీతో మాట్లాడరు, ఏదో ఒక నా నియంతలాగా నేను చెప్పిందే వేదం వస్తాను సార్. మోహన్ రెడ్డి గారు మీ శాంతం కొంచెం ఆగండి. నేననేది ఏంటంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది, 14 ఏళ్ళు అవుతుంది, కనీసం రాజకీయ వ్యవహారాల కమిటీ ఎవరో పెద్ద ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వాళ్ళందరినీ వాళ్ళ సలహాలన్నీ తీసుకోవాలి కదా. యువకుడు గతంలో ఉన్న పార్లమెంటేరియన్లు ఒక రాజధాని అనేది మనం ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా విశాఖపట్నం వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, ఎలా కర్నూలు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే అమరావతి రైతులకు ఎలా క్షమాపణ చెప్పాలి, వీళ్ళందరినీ ఏం చేద్దాం, ఇవన్నీ కూడా చర్చ నిర్ణయాలు ప్రకటించేస్తే సుజాత గారి దగ్గర సుజాత గారు, సో ప్రశ్నించాలి, ప్రశ్నించే దీంతో పుట్టిన పార్టీ మీది.